మలబారు మిరియాల మటన్ కూర. సామాన్ అందుకు అబ్బాయి, అదిగో అబ్బాయి చూసా, ఇదిగో మటన్. ఆ దాకా తీసుకో, పెట్టు, పొయ్యి మీద పెట్టు. ఇప్పుడు మనం ఏం చేసేది ఏంటంటే మలబారు మిరియాల మటన్ కూర. ఇందులో మనం కొబ్బరి నూనె వాడతాం. ఎందుకలా? కేరళ స్టైల్. ఓహో, మలబార్ అంటే కేరళ కదా. కేరళ అంటే మలబారు. కొబ్బరి నూనె వేస్తాను. చిన్న ఉల్లిపాయలతో చేస్తాం. ఈ లోపల ఏం చేస్తామంటే ఈ మటన్లో ఉప్పు అబ్బాయి, ఇగో కారం వేస్తాను, ఇగో పసుపు పొడి వేసాను. బాగా కలిపేసి ఇప్పుడు అబ్బాయి ఇగో ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు వేస్తాను. చిన్న ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు. చిన్న ఉల్లిపాయల వల్ల ఒక లాభం ఉంది. ఏంటిది? కొయ్యకలొద్దు, డైరెక్ట్గా వేసేసి. దాంట్లో రుచి తేడా ఉంటుంది. చిన్న ఉల్లిపాయలు నువ్వు అన్నట్టు కొయ్యడం కుదరదు, కానీ వలాలి. వలడానికి టైం పడుతుంది, కానీ రుచి బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెం ఉప్పే, ఇగో పచ్చిమిర్చి, కరివేపాకు, ఇప్పుడు ఇంకో ఈ మటన్ కూడా వేసేస్తాను. ఉప్పు కారం కలిపాం కదా. కానీ మటన్ కదా చాలా ఎక్కువసేపు ఉడుతుంది. మినిమము 35 నిమిషాలు ఉడకాలి. తక్కువ కొంచెం నీళ్ళు. మూతేసాయి. మంట చిన్న చేసి మూతాయి. ప్యాన్ తీసుకో, ప్యాన్ పెట్టు. దీనికి మనం చిన్న మసాలా పేస్ట్ చేసుకోవాలి కాబట్టి. పేస్టా దీనికా? ఆ పేస్ట్ కూడా చేసి అప్పుడు వేస్తే 35 నిమిషాల్లో మనకి ఇది చూడు. ధనియాలు వేసాను, మిరియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు కొంచెం వాసన వచ్చినట్టు వేపి ఇందులో వేసేసి వెళ్ళి పేస్ట్ లాంటి పొడి చేసి తీసుకురా. పొడి లాంటి పేస్ట్. నువ్వు తీసుకొచ్చిన పేస్టు వేస్తున్నావు. బాగా కలుపు.
టేస్ట్ అయ్యగానే ఆ సువాసన ఎలా ఉందో. మిరియాలు ఉన్నాయి కదా అందులో. ఒక 15 నిమిషాలు మూత వేసి ఉడకనిస్తే ఉంటుంది మరి మలబారు మిరియాల మటన్ కూర. మూతి మలబారు మిరియాల మటన్ కూర. ఎలా ఉందో ఇంకా చూడలేదు, తినాలి. అదేలే చూస్తేనే తెలుస్తుంది కదరా. అవును కదా, నీ వంట నిజంగానే. అలా ఎలా చేస్తావు కానీ ఈ టయానికి కట్టేయాలి, ఈ టయానికి ఉడికిపోద్ది అని చెప్పి మళ్ళీ తెలితే బాబాయ్. మలబారు మిరియాల మటన్ కూర ఎలా తయారు చేసావు? మలబారు మిరియాల మటన్ కూర ఎలా తయారు చేసామంటే మటన్ ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాకలో కొబ్బరి నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో చిన్న ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, మనం కలిపి పెట్టుకున్న మటన్ వేసి ఒకసారి కలిపి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి వేయించి పేస్ట్ చేసుకోవాలి. ఉడుకుతున్న మిశ్రమంలో మనం చేసుకున్న పేస్ట్ వేసి ఒక 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే మలబారు మిరియాల మటన్ కూర రెడీ.